హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే బెండకాయ ఇగురు కూర చేస్తున్నాను. దానికోసం అయితే ముందు బెండకాయలు శుభ్రంగా కడిగేసుకున్నాను. మురికి చాలా ఉంది బెండకాయల మీద. ఇంకా శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి కాసేపు ఆరబెట్టేసుకున్నాయి. ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. మరీ సన్నగా తరుక్కోబాకండి. మరీ సన్నగా తరిగితే ఏమవుద్దంటే కూర గుజ్జవుద్ది. ఇంకా దానికోసం ముందు పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనకు సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు ఇంకా వేసేసుకొని శుభ్రంగా ఏగనివ్వాలి. దూరగా సెగ చిన్నగా పెట్టుకొని మంట దూరగా వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు మనం కట్ చేసి ఉంటాయి కదా, అవి వేసుకొని ఇప్పుడు కూర అంతా కూడా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే తొందరగా చక్కగా మగ్గిపోద్ది. కూర అనేది చక్కగా మగ్గిద్ది. అటు గుజ్జు కూడా అవ్వదు, ఇటు మనకి ఫ్రై కూడా అవ్వదు. కూర అంతా మగ్గిపోద్ది. తర్వాత మనకి పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. మనం కొంచెం వేగిన తర్వాతే ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం, లేదంటే కూర అంతా గుజ్జు అయిపోద్ది అనమాట. అందుకని కొంచెం వేగిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్, బాయ్.